హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ లోని ఎక్సైజ్ 6.C లోని సెక్షన్ 1 లోని థర్డ్ పార్ట్ అనమాట ఇదంతా. ఓకే, ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చెప్పడం జరిగింది. 15 క్వశ్చన్స్ వరకు ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పేద్దాము. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 6.C లోని సెక్షన్ 1 లోని 16th క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంటుంది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటివి కనుక్కోవాలి. ఇది మనము రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో దీని గురించి టాపిక్ రావడం జరిగింది అనుకుంటా. ఓకే, ఫ్రమ్ ఏ సెట్ ఏ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ బి కంటైనింగ్ 4 ఎలిమెంట్స్. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే సెట్ ఏ లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, సెట్ బి లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఈ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఎన్ని ఫంక్షన్స్ అయితాయో మనం కనుక్కోవాలన్నమాట. అర్థమైందా క్వశ్చన్? ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోని ఫార్ములా m⁻10. అసలు ఫంక్షన్ అంటే మనం మాట్లాడుకున్నాం. ఓకే, సెట్ A1 A2 A3 ఇక్కడ మొత్తం ఎన్ని 5 కదా, A4 A5. అంటే ఇక్కడ మళ్ళా మొత్తం ఇక్కడ సెట్ బి లో మనకి ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. ఓకే, దీంట్లో 4 ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనము B1 B2 B3 B4. ఇప్పుడు ఈ A1 అనేది దీనికైనా ఫంక్షన్ అవ్వచ్చు, లేదా దీనికన్నా అవ్వచ్చు, దీనికన్నా అవ్వచ్చు, దీనికన్నా అవ్వచ్చు. అంటే ఒక్కొక్క ఇక్కడ చూడండి ఇంటూ ఏ అంటే ప్రతి ఒక్క దానికి ఇంకా ఫంక్షన్ అవ్వచ్చు కదా. అలా మొత్తము ఎన్ని ఫంక్షన్స్ అవుతాయో మనము కనుక్కోవాలి. ఓకే, దానికి ఫార్ములా ఇదే అనమాట, n⁻m అనమాట. ఓకే, మరి ఏది m ఏది n అనేది చెప్తాను. ఓకే, సొల్యూషన్ లెట్ సెట్ ఏ ఈక్వల్ టు A1, A2, A3, A4, A5. Okay, and set B B1, B2, B3, B4, B4 వరకే, ఎందుకంటే 4 ఎలిమెంట్స్ కదా ఉంది. ఓకే, ఇక్కడ మనకేంటి ఇంటూ ఏ అంటే ఇక్కడ ఏ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బి సెట్ కు ఒక ఫంక్షన్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇది m వాల్యూ ఎంత అవుతుంది, మనకి 1 2 3 4 5 కాబట్టి m వాల్యూ 5. ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది, అప్పుడు 4 అవుతుంది. మనకి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోనికి ఫార్ములా ఏంది, ఇక్కడ మీరు అది రాసేసేయండి. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోనికి n⁻m, n ఎంత మనకి 4⁻5 అంటే ఏంది 4 ని 5 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం. అంటే 4 ఇంటూ 4. ఓకే, 4 4 జా 16, మళ్ళా 4 4 జా 16, మళ్ళా ఇంటూ 4. ఓకే, 16 ఇంటూ 16 4 జా 64. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేద్దాం. 64 ఇంటూ 16, 6 4 జా 24, 6 6 జా 36, 36 37 38. ఓకే, 1 తో ఇంటూ చేస్తే మళ్ళీ 64. 4 12 6 10 అంటే ఎంత వచ్చింది, 1024 నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటివి తయారు చేయొచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 6.C లోని సెక్షన్ 17th క్వశ్చన్ అనమాట. ఓకే, 17th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి 2 మార్క్స్ కన్నా 4 మార్క్స్ రానికన్నా అవకాశం ఉంటుంది, లేదా 1 మార్క్ కూడా రావచ్చు. థీరం ఇక్కడ ఇది అర్థం అవ్వాలంటే ఇప్పుడు మీకు థీరం 3 థీరం 4 అనేది అర్థం అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చాలా సింపుల్ గా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకే, క్యాలిక్యులేషన్ కూడా అక్కర్లేదు ఇక్కడ దీంట్లో. ఓకే, ఇక్కడ థీరం 3 చూడండి, అంటే 6.3. the number of permutations of n objects where p objects are the same kid and rest are the all different n factorial by p factorial. అసలు ఏంది, ఇప్పుడు మనకి పర్ముటేషన్స్ అంటే తెలుసు. ఏంది, మనకి ఎన్ని వస్తువులు కావాలో అన్ని ఆర్డర్ లో పెట్టాలి. అంటే ఆర్డర్ లో అంటే మనకి ఒక దాంట్లో నంబర్లు ఇస్తారు, అందులో 2 కావాలంటే 2 లేదా 3 కావాలంటే 3, ఇలా ఎన్ని ఆర్డర్లు కావాలో మనం పర్ముటేషన్ మాట్లాడతాం. ఓకే, క్లియర్. అక్కడ మనకి రిపీట్ అక్షరాలు అనేటివి ఉండవు. ఓకే, అంటే ఇప్పుడు సంథింగ్ ఇక్కడ అంటే నేను చెప్తాను ప్రాబ్లం. అంటే రిపీట్ అనేది వర్డ్స్ అనేటివి రాకుండా మనం పర్ముటేషన్స్ అనేటివి కనుక్కున్నాం. ఓకే, మరి ఇప్పుడు రిపీట్ అక్షరాలు వచ్చినప్పుడు పర్ముటేషన్స్ ని ఎలా కనుక్కోవాలి అనేది క్లియర్. ఇక్కడ చూడండి, అసలు n ఫ్యాక్టరల్ ఇక్కడ గమనిస్తే ఇప్పటి వరకు మనం పర్ముటేషన్స్ మాత్రమే పర్ముటేషన్స్ అని మాట్లాడడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పర్ముటేషన్స్ అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఒక వర్డ్ ఇస్తే దాన్ని మొత్తానికి పర్ముటేషన్స్ కనుక్కోవాలి. అంటే 2 కనుక్కోవడం, 3 కనుక్కోవడం, అందులో 4 కనుక్కోవడం. ఇక్కడ అది కాదు. ఏంది, మొత్తం ఆ వర్డ్ మొత్తానికి ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయో తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్ n ఫ్యాక్టరియల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, క్లియర్. అది ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు చూడండి థీరం 4, ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్ సేమ్, ఇది కూడా అంతే. ఓకే, చెప్తాను వీటి గురించి చెప్తాను ఇప్పుడు. పర్ముటేషన్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ వేర్ p1 ఆబ్జెక్ట్స్ ఆర్ వన్ కిడ్ p1 అండ్ దేర్ సెకండ్ కిడ్ p2 లేదా దేర్ 4 pk or the kid and the rest if any or the different kid. ఇక్కడ చూడండి n ఫ్యాక్టరల్ బై p1 p2 p3 డాష్ డాష్ pk. అసలు ఇక్కడ ఏం చేస్తాను ఈ థీరం 3 థీరం 4 అంటే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మామ్ అనేది వార్డ్ అనేది, ఈ మామ్ అనే వార్డ్కి మనము పర్ముటేషన్స్ ఎన్ని ఉండే కనుక్కుందాం. ఇక్కడ చూడండి పర్ముటేషన్స్ ఎన్ని ఉండే కనుక్కుందాం. అంటే ఇప్పుడు ఏంది మనకి అవును 2 వర్డ్స్ కనుక్కోమని 3 వర్డ్స్ కనుక్కోమని చెప్పలేదు కదా, మీరేం పర్ముటేషన్స్ అంటున్నారంటే పర్ముటేషన్స్ అంటే ఇంకా ఎన్ని ఉండేవి మొత్తము కనుక్కోవాలి, మొత్తం ఇంకా ఆల్ కదా. పర్ముటేషన్స్ ఎస్ అంటే ఏం మన లాస్ట్ లో అన్ని ఇంకా కదా. కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 3 ఉండే. అంటే ఇప్పుడు మనం ఎన్ని వర్డ్స్ కనుక్కోవాలి పర్ముటేషన్స్ 3కే కనుక్కోవాలి. అంటే ఎన్ని ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 3, ఆర్ ఏమవుతుంది మనకి 3నే అవుతుంది. ఇప్పుడు పర్ముటేషన్ కనుక్కుందాం. n ఫ్యాక్టరల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా. ఇప్పుడు n ఫ్యాక్టరల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ ఆర్ ఎంత 3నే ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ బై 3 లోకల 3 పోతే 0 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత మనకి గుర్తు 1 కదా. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2 జా 6. అంటే మొత్తము ఈ మామ్ అనే వాడికి మనకి పర్ముటేషన్స్ 6 రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్. అవును బ్రదర్, ఇక్కడ చూడండి మీరు ఎప్పటికన్నా గుర్తు పెట్టుకోండి, మనకి అన్నిటికీ ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఉంది కదా. ఇప్పుడు ఈ 7 కి పర్ముటేషన్స్ కనుక్కోవాలంటే మనం సింపుల్ గా 7 ఫ్యాక్టోరియల్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది కదా. 11 అక్షరాలు ఉంటాయి. అంటే 11 ఫ్యాక్టోరియల్ చేస్తే మొత్తం పర్ముటేషన్స్ ఎన్ని ఉండే వచ్చేస్తుంది మనకి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే బాగా వినండి, ఒక దానికి మనము ఇలా n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాసుకోకుండా మనం డైరెక్ట్ గా చెయ్యనిక ఇవన్నీ ఎన్ని అక్షరాలు ఉండే అన్ని ఫ్యాక్టోరియల్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడు అన్ని ఆ అక్షరాలు మొత్తానికి ఎన్ని ఫ్యాక్టోరియల్ ఉన్నాయో కనుక్కోవాలనుకున్నప్పుడు. మరి ఒకవేళ 2 మాత్రమే పర్ముటేషన్స్ అన్నారనుకోండి, ఆ ప్లేస్ లో 2 వస్తుంది. మొత్తానికి కనుక్కోమన్నారు అనుకోండి, ఎన్ని ఇప్పుడు ఒక వార్డ్ లో ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయో ఆ వార్డ్ లో అన్ని కనుక్కోమన్నప్పుడు మనకు అన్ని అక్షరాలు n ఫ్యాక్టోరియల్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ p ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఇక్కడ బాగా మొత్తం ఎన్ని అక్షరాలు వస్తున్నాయి 6 వస్తున్నాయి. ఏంటివి చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను సింపుల్ గా దీన్ని మనం కన్ఫ్యూజ్ అవుతాం. దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం, దీన్ని 3 అనుకుందాం. ఓకే, క్లియర్ గా బాగా వినండి, ఇప్పుడు ఇవన్నీ అర్థం అవుతాయి. ఓకే, ఇప్పుడు మనము ఎన్ని వచ్చినాయి మొత్తం 6 వస్తాయి కదా. ఏమని రాసుకోవచ్చు 1 2 3 గా రాసుకోవచ్చు. రైట్, నేను చెప్తాను. తర్వాత 1 1 3 2 గా రాసుకోవచ్చు. తర్వాత 2 తీసుకుందాం, 2 1 3 తీసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ 2 3 1 గా తీసుకోవచ్చు. తర్వాత 3 1 2 గా తీసుకోవచ్చు. తర్వాత 3 2 1 గా తీసుకోవచ్చు. మొత్తం ఇవి అంటే ఈ నంబర్ల బదులు ఇవి పెడదాం. ఇప్పుడు మామూలు ప్లేస్ ఇక్కడ 1 అంటే MOM M, తర్వాత O, ఇక్కడ 3 కదా MO, మళ్ళా 2 ఏముంది O, 1 ఏముంది M, తర్వాత 2 3 1 2 3 1 2 ఏముంది మనకి O, 3 ఏముంది M, తర్వాత 1 ఏముంది M ఉంది. ఓకే, 3 ఏముంది M 1 ఏముంది M 1 ఏముంది 0. ఓకే, 3 ఏముంది 3 M, తర్వాత 2 ఏముంది O, తర్వాత M. ఇక్కడ గమనిస్తే మనం వీటిని పర్ముటేషన్స్ మొత్తం రాసాం. ఈ పర్ముటేషన్ లో గమనిస్తే మనకి రిపీట్ అయినట్టు ఉంటాయి. చూడండి OMM కదా. మరి ఇక్కడ చూడండి MMO, ఇక్కడ చూడండి MMO. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఉంది MOM. చూసారా? అంటే ఇక్కడ మనకి అలా రిపీట్ అక్షరాలు అంటే ఇక 2 పదాలు ఉన్నప్పుడు మనకి అంటే డబుల్ అనే పర్ముటేషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మరి ఒరిజినల్ పర్ముటేషన్స్ ఎలా కనుక్కోవాలి? దీన్ని మనకి ఎన్ని అక్షరాలు ఉండే మనకి మొత్తము 2 రిపీట్ వస్తున్నాయి. బై 2 చేయండి, 2 1 జా 2 3 జా అంటే ఒరిజినల్ పర్ముటేషన్స్ 3. ఇవే ఆ ఫార్ములాలు. ఓకే, అర్థమైందా? ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒకటి మాత్రమే ఒక టర్ములు మాత్రమే రిపీట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు థీరం 3 మాట్లాడతాం. అదే మనకి ఇంకా డబల్ ఇక్కడ చూడండి ఐ ఒక 2 ఉంటాయి, మళ్ళీ జీజీ కూడా 2 ఉంటాయి, ఎన్ని కూడా 2 ఉంటాయి. అలాంటప్పుడు మనము ఈ పర్ముటేషన్ అంటే ఒరిజినల్ పర్ముటేషన్స్ ఎన్ని మనకి 3 ఉంది.
కానీ ఇలా రిపీట్ వచ్చినప్పుడు మనకి ఏం చేస్తామంటే బై అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఇప్పుడు ఎమ్ములు 2 ఉన్నాయి కాబట్టి బై 2 చేస్తే ఒరిజినల్ పర్ముటేషన్స్ 3 మాత్రమే. అర్థమైందా? ఇది అనమాట థీరం 3 థీరం 4 అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు వీటి గురించి చెప్తాం క్వశ్చన్స్. ఓకే, నోట్ డౌన్. మరి ఎక్సైజ్ 6.c లోని 17th క్వశ్చన్ అర్థమైంది కదా. థీరం 3 థీరం 4 ఏం లేదు, మనకి ఒరిజినల్ అంటే రిపీట్ అక్షరాలు ఉన్నప్పుడు మనకి అన్ని అక్షరాలను బై చేస్తే ఒరిజినల్ పర్ముటేషన్స్ అనేవి వస్తాయి అబ్బా, అంతే. ఓకే, ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్స్ అంటే వీటిని అరేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 2 అరేంజ్ చేయండి 3 అరేంజ్ చేయండి అని చెప్పట్లేదు. మనకి ఇక్కడ ఎంత అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని పర్ముటేషన్స్ అనేవి మనం కనుక్కోవాలి. అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలకు మనం పర్ముటేషన్స్ అనేవి కనుక్కోవాలి. కానీ రిపీట్ వచ్చినాయి అనుకోండి బై కొట్టేయాలి, అప్పుడు మనకి ఒరిజినల్ పర్ముటేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి లెటర్స్, టోటల్ లెటర్స్. టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి మ్యాథమెటిక్స్ లో? ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 రిపీట్ చూద్దాం. రిపీటెడ్ లెటర్స్. ఓకే, రిపీట్ లెటర్స్ చూద్దాం. చూడండి ఎం ఎం ఎమ్లు ఎన్ని ఉన్నాయి మనకి? మొత్తం 2 ఉన్నాయి. ఓకే, తర్వాత ఏ ఏ ఏలు ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. ఓకే, తర్వాత టీ టీ మొత్తం టీలు ఎన్ని ఉన్నాయి మనకి? ఓకే, టీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఓకే, ఇంకా మిగతావి ఏమన్నా రిపీట్ ఇస్తున్నాయా? ఏమీ లేవు కదా. ఇప్పుడు ఏం చేయాలి మనకి ఫార్ములా? మనకి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కనుక్కోనికి ఫార్ములా ఏంది? ఇలా రిపీట్స్ ఉన్నప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ బై, దీన్ని ఇప్పుడు పి అనుకుందాం, దీన్ని క్యూ అనుకుందాం, దీన్ని ఆర్ అనుకుందాం. ఇలా ఎన్ని వస్తే పి క్యూ ఆర్ ఎస్ ఇంకా అలా వెళ్తూనే ఉంటాయి. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఏంది? పి ఫ్యాక్టోరియల్, క్యూ ఫ్యాక్టోరియల్, ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ ఎంత మనకి? ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఎన్ అనమాట. అంటే ఎన్ అంటే ఏంటి? టోటల్ అంటే 11 ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్. పి ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్, క్యూ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్, ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. ఇంతే, ఇంకా ప్రాబ్లం చెయ్యక్కర్లేదు. ఎందుకంటే అది చేయడానికి వెళ్తాం మీకు క్యాలిక్యులేషన్ అనేది చాలా లాంగ్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్ లో ఇలా రాస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా బ్రదర్? ఏమి కాదు. ఎందుకంటే అక్కడ మీకు క్యాలిక్యులేషన్ అనేది ఉండదు, చాలా లాంగ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ వరకు రాసినా పర్లేదు, మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమి లేదు ఈ క్వశ్చన్ లో మనకి ఆ అరేంజ్మెంట్స్ మొత్తాన్ని డబల్ రాకుండా ఒరిజినల్ పర్ముటేషన్స్ అనేవి కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే ఏం లేదు, బై చేస్తాం అనమాట రిపీట్ అయినటువన్నీ, అంతే, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సింగింగ్. ఇప్పుడు చూడండి టోటల్ లెటర్స్. ఫస్ట్ ఏం లేదు, టోటల్ లెటర్స్ రై మొత్తం 1 2 3 4 5 6 7 అంటే 7 లెటర్స్ ఉన్నాయి. అంటే టోటల్ లెటర్స్ నే మనం ఎన్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఏమన్నా రిపీట్ ఉన్నాయి? ఐ రిపీట్స్ ఉన్నాయి, ఐస్ రిపీట్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, దీన్ని మనం పి అనుకుందాం. ఎస్ లేదు, జీ ఉంది. ఓకే, జీస్ మనకి ఎన్ని ఉన్నాయి? 2 రిపీట్ ఉన్నాయి. దీన్ని క్యూ అనుకుందాం. తర్వాత ఎన్ కూడా రిపీట్ ఉన్నాయి కాబట్టి ఎన్స్ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఎన్ కూడా రిపీట్స్ 2 ఉన్నాయి. మనకి ఫార్ములా ఏంటి? పర్ముటేషన్స్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇలా సపరేట్ సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఏంది? పి ఫ్యాక్టోరియల్ బై క్యూ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఇంకా అయిపోయింది, అంతే, ఏం లేదు. పర్ముటేషన్స్ ఇక్కడ చూడండి టోటల్ లెటర్స్. టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 11 అంటే ఇదే మనకి ఎన్ని అవుతుంది. ఓకే, రిపీట్ అయినట్టు చూద్దాం. పి ఉందా? లేదు. ఈ ఉందా? లేదు. ఆర్ ఉందా? లేదు. ఎం ఉందా? లేదు. యు ఉందా? లేదు. రిపీట్ గా టీ ఉంది కాబట్టి టీస్ రిపీటెడ్. మనకి ఎన్ని ఉన్నాయి? టీస్ 2 ఉన్నాయి. ఇంకా అంతే. ఏ రిపీటెడ్ గా లేదు, ఐ రిపీటెడ్ గా లేదు, ఓ లేదు, ఎన్ లేదు. అంటే ఇంకా అయిపోయింది మనకి ఇక్కడ. ఇంకా ఇది థీరం 6.3 అనమాట. ఇదేమో థీరం 6.4 6.4 ప్రకారం వస్తున్నాయి. ఇది థీరం 6.3 ప్రకారం వస్తుంది. అప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ అంటే ఎంత? 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. బ్రదర్ దీన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, దీన్ని పర్లేదు, ఎందుకంటే చిన్నగా వస్తుంది కాబట్టి. తర్వాత కాంబినేషన్. ఓకే, ఇక్కడ చూడండి రిపీట్ లెటర్స్, టోటల్ లెటర్స్. టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చినాయి. ఓకే, సి చూద్దాం. సి రిపీట్ గా లేదు, ఓ రిపీట్ గా ఉంది, ఓస్ 2 ఉన్నాయి, దాన్ని పి అనుకుందాం. ఓకే, ఎం రిపీట్ గా లేదు, బి రిపీట్ గా లేదు, ఐ 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఐస్ 2 ఉంటాయి కాబట్టి ఏమవుతుంది?
క్యూ. ఓకే ఐ అయిపోయింది. ఎన్నులు 2 ఉన్నాయి, ఎన్స్ ఏమో 2 ఉన్నాయి, దీన్ని ఆర్ కనుక్కుందాం. ఇంకా టీ లేదు, ఐ ఇంకా వచ్చేసేసాం, ఓ ఎన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఎన్ ఫ్యాక్టరల్ బై పి ఫ్యాక్టరల్ బై క్యూ ఫ్యాక్టరల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే అంటే మిగిలినటివి అంటే ఆ రిపీట్ మళ్ళా ఇగో ఇందాక మామనే వాడికి మనం రిపీట్ గా రావడం జరిగింది, అవి కాకుండా బై చేసేస్తే ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. ఆ మిగిలినటి మనకు ఒరిజినల్ అంటే రిపీట్ లేకుండా వచ్చేటి మాత్రం ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం అన్నమాట, అందుకోసం బై చేస్తాం అంతే. ఓకే 11 ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్ ఎంత 2 ఫ్యాక్టోరియల్, క్యూ ఎంత 2 ఫ్యాక్టోరియల్, ఆర్ ఎంత 2 ఫ్యాక్టోరియల్. క్యాన్సిల్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు కానీ చేయకండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ చాలా లాంగ్ వస్తుంది. కావాలంటే ఇగో ఇలాంటి చిన్నవి చేయొచ్చు. ఓకే ఇంటర్మీడియట్. ఓకే టోటల్ లెటర్స్ చూద్దాం. టోటల్ లెటర్స్ ఏంటండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఫ్యాక్టోరియల్. సారీ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి, ఇదే ఎన్ అవుతుంది. ఓకే రిపీటెడ్ చూద్దాం. 1 ఐలు ఎన్ని ఉన్నాయి చూద్దాం, 2 ఐస్ ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి. ఓకే 2 కాబట్టి ఇది పి అనుకుందాం. తర్వాత ఎన్ని ఉందా, ఎన్ని లేదు, టీ ఉందా 2 ఉన్నాయి, టీస్ 2 ఉన్నాయి. ఓకే ఇది క్యూ అనుకుందాం. ఆ తర్వాత ఈ ఉందా, ఈలు 3 ఉన్నాయి అంటే ఈస్ 3 ఉన్నాయి, దీన్ని ఆర్ అనుకుందాం. ఇంకా రావచ్చు మనకి ఎక్కువ వచ్చినా పర్లేదు, ఇక్కడ ఆర్ ఉందా లేదు, ఎం రిపీట్ లేదు, ఈస్ రాసేసినాం. ఓకే మళ్ళా డి లేదు, ఏ లేదు, టీ రాసేసినాం ఆల్రెడీ, ఈ అంతే. ఇంకా అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. పి ఫ్యాక్టరల్ బై క్యూ ఫ్యాక్టరల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్ని ఎంత మనకి 12 ఫ్యాక్టోరియల్ బై ఎంత ఇది 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. ఇంకా అంతే ఆన్సర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ నోడు ఇక్కడ ఏం లేదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మనకి ఈ ఇంటర్మీడియట్ ఉంది, ఈ ఇంటర్మీడియట్ లో అన్ని వాట్స్ కలిపి ఎన్ని పర్ముటేషన్ చాలా వస్తే మనకి పర్ముటేషన్, అందులో రిపీట్ కాకుండా ఒరిజినల్ పర్ముటేషన్స్ కనుక్కోవడం కోసం మనం ఇక్కడ బై అనేది చేస్తాం. రిపీట్ అయినటివి ఎన్ని ఉండేవి చూసుకొని ఒరిజినల్ ఫ్యాక్టర్లు నేను చెప్పాను. ఓకే అసలు వీటికి ఇగో ఇంటర్మీడియట్ అని ఉంది, ఈ ఇంటర్మీడియట్ కి ఒరిజినల్ ఎన్ని ఫ్యాక్టరీస్ వస్తాయి అంటే 12 ఫ్యాక్టరీలు. అంటే 12 నుంచి అంటే ఆ 12 ఫ్యాక్టరీలోనే మనకి రిపీట్ అయినవి వస్తాయి, ఒరిజినల్ వస్తాయి, అన్ని వస్తాయి. ఓకే అంటే వాటిని అరేంజ్ చేసుకుంటే మనం ఓకే అలా అరేంజ్ చేసుకున్నప్పుడు మనకి అలా రిపీట్ కాకుండా మిగిలినవి మాత్రమే మనకి ఈ ఫార్మ్ అవుతుంది. ఏంది ఎన్ ఫ్యాక్టరల్ బై పి ఫ్యాక్టరల్ బై క్యూ ఫ్యాక్టరల్ బై ఆర్ ఫ్యాక్టరల్. అంటే రిపీట్ అనేది బై చేస్తాం అంతే. అప్పుడు మనకి సగం ఇందాక చెప్పాను కదా, ఆ మామ్ అనేది ఎగ్జాంపుల్ గా అర్థం చేసుకొని మీరు కంటిన్యూ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్ నోట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం క్రిటికల్ గా అనిపించచ్చు మీకు క్వశ్చన్ తెలుగులో. క్వశ్చన్ అయితే చాలా ఆన్సర్ అయితే చాలా ఈజీగానే చేయొచ్చు, కానీ క్వశ్చన్ అనేది అర్థం అవ్వాలి. ఓకే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లో ఎక్సైజ్ 6.c లోని సెక్షన్ 1 లోని 18th క్వశ్చన్. If how many of the ఇక్కడ చూడండి discrete permutations of the letter in Mrs. P give 4 I knots come together. అక్కడ ఏంది క్వశ్చన్ అంటే మీకు తెలుగులో చెప్తాను. ఇక్కడ చూడండి తెలుగులో మిసెస్ పి అనే పదంలోని అక్షరాల ప్రత్యేక ఏర్పాట్ల పర్ముటేషన్స్ లో అంటే ఆ అక్షరాల్లో పర్ముటేషన్లు అన్నిట్లో ఓకే 4 బాగానండి ఆ అక్షరాలన్నిట్లో పర్ముటేషన్స్ అనేవి కనుక్కోవాలి. ఓకే ఇప్పుడు ఈ వార్డ్ ఉంది కదా, ఈ వార్డ్ అన్నిటికీ పర్ముటేషన్స్ అనేది కనుక్కోవాలి. ఓకే ఆ పర్ముటేషన్స్ లో మనకి ఇంకోటి చెప్పడం జరుగుతుంది. కండిషన్ ఏంటి, 4 ఐలు అన్ని ఒకే దగ్గర లేకుండా ఎన్ని ఏర్పాట్లు ఎన్ని అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాగానండి ఈ వార్డ్కి మొత్తం పర్ముటేషన్స్ కనుక్కుంటారు. ఓకే ఆడికి ఒక స్టెప్ అయిపోయింది. మరి అందులో ఏంటి ఆ పర్ముటేషన్స్ అందులో ఐలన్నీ ఒకే పక్కన లేకుండా ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. అసలు ఇంతకి మనం ఏం చేయాలి, ఎలా కనుక్కోవాలి, క్వశ్చన్ అర్థమైంది కదా. ఆ ఐలన్నీ ఒక పక్కకి లేకుండా ఉన్న ఆ పర్ముటేషన్స్ లో తీసేస్తాం. ఓకే క్లియర్. ఇక్కడ గమనించండి అసలు ఇంతకు 4 ఐలు పక్కన ఉన్నప్పుడు ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయో తెలిస్తేనే మనం తీసేయడానికి కుదురుతుంది. అర్థమైందా. రెండే కండిషన్లు అబ్బా మొత్తం ఎన్ని పర్ముటేషన్స్ ఉంటాయో కనుక్కుంటాం. రెండో కండిషన్ వచ్చేసి ఐలన్నీ ఓ పక్కన ఉన్నప్పుడు ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయో కనుక్కుంటాం. ఇప్పుడు ఈ పర్ముటేషన్స్ కనుక్కున్నాం కదా, ఆ పర్ముటేషన్స్ లో మనము ఈ ఐలు ఉండేటివన్నీ తీసేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఆ ఐలు లేకుండా ఉండే ఎన్ని ఏర్పాట్లు అర్థమైందా, అందుకు తీసేస్తాం. మొత్తం పర్ముటేషన్స్ లో నుంచి ఆ ఐలు పక్కకున్న పర్ముటేషన్స్ అన్నిటిని తీసేస్తాం. అప్పుడు మనకు ఒరిజినల్ ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైంది కదా క్లియర్. ఓకే చాలా సింపుల్ గా ఉంటుంది సొల్యూషన్. ఓకే వాడేముంది మనకి ఇక్కడ చూడండి
ఇక్కడ మొత్తం టోటల్ లెటర్స్ ఎన్ని ఉండే వాడేముంది మిస్సెస్ పి. ఏమో ఈ లెటర్లు ఇంత కష్టంగా ఉంటాయి పలకనీక. ఓకే మిస్సెస్ పి. ఓకే ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి టోటల్ అంటే ఎన్. మొత్తం ఎన్ని లెటర్స్ ఎంచండి 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 ఉన్నాయి. ఓకే ఇక్కడ చూడండి మనం వీటికి పర్ముటేషన్స్ అనేది కనుక్కోవాలి. కానీ పర్ముటేషన్స్ కనుక్కోనే ముందర మనకి రిపీట్ అయినట్టు ఉండయి కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు థీరం 6.4 ప్రకారంగా పర్ముటేషన్స్ అనేటివి కనుక్కుంటాం. ఓకే ఇక్కడ ఎం వాల్యూ ఒక్కటే ఉంది కాబట్టి ఇంకా అక్కర్లేదు. ఇక్కడ ఐ చూడండి 1 2 3 4 ఉండయి. ఐస్ ఎన్ని ఉండయి మనకి 4 ఉండయి. తర్వాత దీన్ని పి అనుకుందాం. తర్వాత ఎస్ చూడండి 1 2 3 4 4 ఉండయి కాబట్టి ఇవి కూడా 4 ఫ్యాక్టోరియల్ 4. దీన్ని క్యూ అనుకుందాం. ఇంకా తర్వాత పి చూడండి 2 ఉండయి కాబట్టి పీస్ మనకి ఎన్ని ఉండయి 2 ఉండయి కాబట్టి దీన్ని ఆర్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇలా రిపీట్ ఉన్నప్పుడు మనకి పర్ముటేషన్స్ కనుక్కొని ఫార్మ్ ఏంది ఎన్ ఫ్యాక్టరల్ బై పి ఫ్యాక్టరల్ బై క్యూ ఫ్యాక్టరల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఆ ఎన్ ఫ్యాక్టరల్ అంటే ఎంత మనకి ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి 11 ఫ్యాక్టోరియల్ బై పి 4 ఫ్యాక్టోరియల్ క్యూ 4 ఫ్యాక్టోరియల్ బై బై కాదు ఆర్ ఎంత 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇవన్నీ మనం ఖచ్చితంగా ఇంటూ చేయాల్సిందే ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి. ఓకే 11 ఫ్యాక్టోరియల్ అంటే 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు కదా ఫ్యాక్టోరియల్ అంటే బై 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1. ఓకే 1 1 క్యాన్సల్ 2 2 క్యాన్సల్ మళ్ళీ ఇంకా ఇక్కడ 1 2 అలాగే ఉంటుంది 3 3 క్యాన్సల్ 4 4 క్యాన్సల్. ఓకే ఇంకా 4 కాబట్టి ఇంకా ఏమన్నా క్యాలిక్యులేషన్ చూద్దాం. 2 1 జా 2 3 జా చూడండి క్యాలిక్యులేషన్. మళ్ళీ ఇక్కడ ఒక 3 ఉంది ఇక్కడ ఒక 3 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఓకే తర్వాత ఇక్కడ చూడండి 2 1 జా 2 4 జా. ఓకే అండ్ ఇక్కడ ఒక 4 ఉంది ఇక్కడ ఒక 4 ఉంది క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా డినామినేటర్ ఏమన్నా మిగిలినాయా ఏం మిగిలిలేదు అన్ని క్యాలిక్యులేషన్ అయినాయి కాబట్టి అన్ని ఇంటూ చేద్దాం. ఏం మిగిలినాయి 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ తర్వాత 5 మిగిలింది. ఇంకా ఇవన్నీ మనకి ఇంటూ చేస్తే 34,650 వాట్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ మిసెస్ పి లో మొత్తం ఎన్ని పర్ముటేషన్స్ ఉన్నాయి మనకి 34,650 పర్ముటేషన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే క్లియర్ ఇంక ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి చెప్తున్నది ఐలన్నీ దగ్గరగా లేకుండా ఉండేటివి కనుక్కోవాలి కదా. అంటే ఇప్పుడు ఐలో దగ్గర ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం ఫస్ట్ ఇప్పుడు. ఓకే ఇఫ్ 4 ఐస్ అంటే మొత్తము 4 ఐలు దగ్గరగా ఉన్నప్పుడు ఎన్ని పర్ముటేషన్స్ ఉన్నాయో కనుక్కుందాం. 4 ఐస్ ఆర్ టుగెదర్ 4 ఐస్ as one letter. ఎందుకు 4 ఐస్ ను ఒక లెటర్ గా అనుకోవాలి. ఇక్కడ గమనిస్తే 4 ఐలు అన్ని ఒకే దగ్గరగా అంటే ఇప్పుడు 4 ఐలు ఒక దగ్గరగా ఉన్నప్పుడు పర్ముటేషన్స్ ఇక్కడ చూడండి పర్ముటేషన్స్ ఎన్ని వస్తాయి అంటే అవి లేకుండా ఐలన్నీ ఒక దగ్గర లేకుండా పర్ముటేషన్స్ ఎన్ని వస్తాయని క్వశ్చన్ మనకి కదా. మరి ఐలన్నీ ఒక దగ్గరగా ఉన్నప్పుడు ఎన్ని పర్ముటేషన్స్ ఉన్నాయో కనుక్కుందాం. అందులో నుంచి దీన్ని తీసేస్తాం అనమాట. ఓకే మనకు ఐలన్నీ ఒక దగ్గర ఉండేటివి ఎన్ని పర్ముటేషన్స్ వస్తే కనుక్కున్నాం. అంటే ఐలన్నీ ఒక వర్డ్ చూడండి ఐలన్నీ ఒక అక్షరం మాత్రమే మనకి. తర్వాత ఇంకేం మిగిలినాయి మనకి ఇక్కడ చూడండి ఐలు అయిపోయినాయి ఎం తర్వాత ఎస్ 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 4 ఎస్లు ఉన్నాయి చూడండి 1 2 4. తర్వాత పీలెన్ ఉండే మనకి 2 ఉన్నాయి. ఓకే ఇప్పుడు వీటితో మాత్రమే ఐలు పక్క ఇదంతా ఒక అక్షరమే ఐలన్నీ ఓ పక్కన ఉన్నప్పుడు పర్ముటేషన్స్ ఎన్ని ఉంటాయో కనుక్కుందాం. ఇక్కడ గమనిస్తే మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఇదంతా ఒక లెటరే 1 2 3 4 5 6 7 8 అంటే మొత్తం ఎన్ని లెటర్స్ వచ్చినాయి 8 వచ్చినాయి. మరి ఇక్కడ డబల్ అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనకి పర్ముటేషన్స్ ఎలా కనుక్కుంటాం. ఎస్ ఎన్ని ఉన్నాయి ఎస్ఎస్ 4 ఉన్నాయి. తర్వాత దీన్ని పి అనుకుందాం. పీలు ఎన్ని ఉన్నాయి 2 ఉండే కాబట్టి దీన్ని క్యూ అనుకుందాం. ఇప్పుడు మనకి రిపీట్ అక్షరాలు ఉన్నప్పుడు పర్ముటేషన్స్ ఎలా కనుక్కోవాలి ఎన్ ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్ బై క్యూ ఫ్యాక్టోరియల్. ఓకే ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మనకి 8 బై పి ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ కదా
8 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 4 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 4 ఫ్యాక్టర్లు అంటే 4 ఇంటూ 3 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టర్లు అంటే 2 ఇంటూ 1 క్యాన్సల్ చేద్దామా 1 2 3 4 1 2 3 4 క్యాన్సల్ ఇంకా డినామినేటర్లు ఏం లేకుండా చూసుకుందాం 2 1 జా 2 3 జా మొత్తం ఇంటూ చేద్దాం ఇంకా 8 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 5 ఓకే మిగిలినవి ఇవన్నీ చేస్తే మనకి 840 వస్తుంది అనమాట 840 అసలు ఇప్పుడు ఏమొచ్చింది అసలు ఈ అయ్యింది కొంచెం క్లారిటీగా చెప్తారు ఇప్పుడు వినండి మనకి క్వశ్చన్ బాగా తీసుకోండి 4 ఐలు అన్ని ఒకే దగ్గరగా ఒక అక్షరం తీసుకున్నాం ఇప్పుడు ఐలన్నీ ఓ పక్కన ఉన్నప్పుడు ఎన్ని పర్ముటేషన్స్ వస్తున్నాయి మనకి 840 పర్ముటేషన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట అర్థమైందా ఐలన్నీ ఓ పక్కన ఉన్నప్పుడు ఎన్ని పర్ముటేషన్స్ వస్తున్నాయి 840 ఇదేనా మన ఆన్సర్ కాదు ఇక్కడ ఏంటి లేకుండా ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయో కనుక్కోవాలి ఇప్పుడు ఐలన్నీ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని పర్ముటేషన్స్ వస్తున్నాయి మనకి 840 కదా అంటే దగ్గర ఉన్నప్పుడేమో 840 వస్తున్నాయి ఇప్పుడు లేకుండా కావాలి కాబట్టి ఏం చేయాలా మొత్తం పర్ముటేషన్స్ లో నుంచి దగ్గర ఉన్న అంటే ఆ ఐల దగ్గర ఉన్న పర్ముటేషన్స్ నుంచి తీసేస్తాం అనమాట ఇక్కడ చూడండి ఐస్ నాట్ టుగెదర్ లేకుండా టుగెదర్ మొత్తం ఎన్ని పర్ముటేషన్స్ మనకి 34,650 పర్ముటేషన్స్ ఉన్నాయి మైనస్ ఐలన్నీ పక్కకున్న పర్ముటేషన్స్ ఎన్ని మనకి 840 ఓకే 34,650 లో నుంచి 840 తీసేద్దాం 0 1 8 3 అంటే ఎంతుంది 33,810 పర్ముటేషన్స్ అనేవి ఉండే ఇక్కడ ఇంకొకసారి చెప్తాను వినేసి అయిపోయింది క్వశ్చన్ ఓకే ఇక్కడ బాగా వినండి మొత్తం పర్ముటేషన్స్ కనుక్కున్నాం ఐలన్నీ పక్కకున్న పర్ముటేషన్స్ కూడా కనుక్కున్నాం ఎందుకు లేకుండా ఉండేటివి కనుక్కోవాలంటే అసలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి ఓకే క్లియర్ లేకుండా ఉండేటివి కనుక్కోవాలి ఇక్కడ అదే క్వశ్చన్ అనమాట మనకి కాబట్టి ఇప్పుడు మొత్తం పర్ముటేషన్స్ నుంచి ఐలన్నీ పక్కకున్న పర్ముటేషన్స్ ఎన్ని మనకి 840 పర్ముటేషన్స్ ఉన్నాయి ఐలన్నీ కలుపుకొని అట్లా 840 పర్ముటేషన్స్ అనేవి ఉండే ఇక్కడ మనకి లేకుండా ఉండేటివి కాబట్టి క్వశ్చన్ కావాల్సినది 34,650 నుంచి 840 పర్ముటేషన్స్ అనేటివి తీసేస్తాం అప్పుడు ఐలన్నీ పక్కకు లేకుండా ఉండేటివన్నీ మనకు వస్తాయి అనమాట ఎన్ని వచ్చినాయి 33,810 పర్ముటేషన్స్ అనేటివి రావడం జరిగింది ఓకే స్టూడెంట్స్ నౌ డన్ ఓకే స్టూడెంట్స్ 19th క్వశ్చన్ నేను ఆల్రెడీ ఆన్సర్ రాయడం జరిగింది త్వరగా అయిపోగొట్టేద్దాం ఇప్పటికే చాలా లెసన్స్ పెండింగ్ ఉన్నాయి ఓకే నేను అర్థం చేసుకోగలుగుతాను త్వరగానే అయిపోగొట్టేస్తాను ఇఫ్ దేర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ఏ రైల్వే లైన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింగిల్ ఇక్కడ చూడండి సెకండ్ క్లాస్ టికెట్స్ మస్ట్ బి ప్రింటెడ్ సో యాజ్ ఎనేబుల్ ప్యాసింజర్ టు ట్రావెల్ ఫ్రమ్ ద వన్ స్టేషన్ టు అనదర్ అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ క్లియర్ గా చెప్తాను స్కిప్ చేయకుండా ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ అనేది ఉంది ఇక్కడ ఇఫ్ దేర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ద రైల్వే లైన్ ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఇది ఒక ఊరుంది ఓకే ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం ఇక్కడ ఈ ఊరికి ఒక రైల్వే ట్రాక్ ఉంది ఓకే ఒక రైల్వే ట్రాక్ ఉంది ఈ మధ్యలో మొత్తము మనకి 25 స్టేషన్ అనేవి ఉన్నాయి అనమాట ఎన్ని ఉన్నాయి మొత్తము 25 రైలు స్టేషన్స్ అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు పోయేటప్పుడు మధ్యలో రైలు ఎన్నిసార్లు ఆగదు యాసిరికి వస్తుంది కదా ఉండాలంటేనే ఓకే ఇంకా ఆగినప్పుడు అలా 25 స్టేషన్లు ఉన్నాయి అనమాట మధ్యలో ఓకే క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు అర్థం అవ్వాలండి మొత్తం ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి 25 రైల్వే స్టేషన్స్ ఏ రైల్వే లైన్ ఓ ట్రాక్ మీద హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్ must be printed so as enable a passenger travel from the one station to another అసలు మీకు ఇక్కడ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే బాగా వినండి ఇక్కడ చాలా కండిషన్ ఉండే ఇక్కడ మనకి ఈ ఊరికి ఖచ్చితంగా వెళ్తున్నాడు ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కి అని కూడా చెప్పట్లేదు ఓకే మనకు అక్కడి నుంచి వస్తున్నాడు ఇక్కడి నుంచి వెళ్తున్నాడు అది కూడా చెప్పట్లేదు ఈ స్టేషన్ నుంచి ఎక్కి ఈ స్టేషన్ కాడ దిగినాడు అది కూడా చెప్పట్లేదు కానీ ఈ 25 స్టేషన్లు ఉండే కదా ఈ 25 స్టేషన్లు మనకి అలా ఇక్కడ చూడండి సెకండ్ క్లాస్ టికెట్ ప్రింటెడ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అంటే ఆ 25 స్టేషన్లకి ఎక్కినప్పుడు దిగినప్పుడు అలా ఎక్కుకుంటే దిగినప్పుడు ఎన్ని టికెట్స్ అనేటివి తయారు చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇక్కడ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్ మస్ట్ బి ప్రింటెడ్ ఎన్ని ప్రింట్ చేయాలి ఓకే అర్థమైందా ఇక్కడ మనకు అది చెప్తున్నది నేను ఇక్కడ ఎక్కినాడని చెప్పట్లేదు అక్కడ నుంచి దిగినాడని చెప్పట్లేదు ఇక్కడ వరకు దిగినారని చెప్పట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినారని చెప్పట్లేదు కానీ ఇక్కడ ఏమో ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కానీ దిగిపోయినాడేమో ఒక టికెట్ ఓకే
మళ్ళీ ఒకవేళ ఈ స్టేషన్ నుంచి వచ్చి ఈ స్టేషన్ కి దిగిపోయినాడేమో చెప్పలేము. ఒకవేళ ఈ స్టేషన్ నుంచి వచ్చి ఈ స్టేషన్ కంటే దిగినాడు, అక్కడిక్కడ ఏమైనా క్వశ్చన్స్ అనేటివే లేవు. కానీ ఇలా స్టేషన్లు అంటే ఇప్పుడు ఒక టికెట్ ఎలా ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ వరకే పనిచేస్తుంది, మధ్యలో పనిచేస్తుందా? దొంగ టికెట్లు అంటే ఎక్కుతారులేండి, అది వేరే విషయం. కానీ ఓకే, అంటే ఇక్కడ చూడండి మనకి ఏంటి, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి ఒక టికెట్. అంటే ఇప్పుడు ఇన్ని స్టేషన్స్ ఉన్నాయి కదా, 25 స్టేషన్లు ఉన్నాయి. మరి ఎన్ని టికెట్లు ప్రింట్ చేయొచ్చు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, టోటల్ స్టేషన్స్ ఎన్ని మనకి 25. ఏ టికెట్ ఈస్ ఫ్రమ్ ఏ వన్ స్టేషన్ టు అనదర్ డిఫరెంట్ స్టేషన్. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ వరకు ఒక టికెట్ మాత్రమే. ఓకే, క్లియర్, అదే చెప్పినది. వీఆర్ ద చాయిస్ ఇన్ 2 స్టేషన్స్ అవుట్ ఆఫ్ 25 ఆర్డర్. అంటే ఇక్కడ 25 స్టేషన్లు, ఏవో 2 స్టేషన్లు, ఇదొక స్టేషన్ ఇదొక స్టేషన్, అంటే ఇవన్నీ స్టేషన్స్ కదా మనకి. అందులో ఇక్కడన్నా ఎక్కొచ్చు, ఇక్కడన్నా దిగొచ్చు, ఇక్కడన్నా ఎక్కొచ్చు, ఇక్కడన్నా దిగొచ్చు. ఏమో చెప్పట్లేదు మనకి ఇక్కడ ఏం విషయాలు. అంటే 25 స్టేషన్లు, ఒక స్టేషన్ లో ఎక్కుతాడు, ఓ స్టేషన్ లో దిగుతాడు, అంతే. ఓకే, క్లియర్. అది ఇక్కడ నుంచి ఎక్కినాడు, అక్కడ నుంచి ఎక్కినాడు, మనకి ఇక్కడ ఏం లేదు. ఓకే, క్లియర్. ఇక్కడ 2 స్టేషన్స్, ఓకే, 2 స్టేషన్లు మాత్రమే. ఒకవేళ ఇది స్టేషన్ ఇది స్టేషన్ అనుకుందాం, ఇక్కడ ఎక్కినాడు అనుకో, ఇక్కడ దిగుతాడు. ఓకే, అదొక టికెట్ అన్న. ఒక లేకుంటే ఇక్కడ ఎక్కి ఇక్కడే దిగినాడేమో ఫస్ట్ స్టేషన్ లో, లేదా 2వ స్టేషన్ లో దిగినాడేమో, 3వ స్టేషన్ లో దిగినాడేమో. ఇలా దిగుకుంటా మళ్ళీ మనకి అదే చెప్తున్నది, ఇక్కడ నుంచి వస్తున్నాడో తెలియదు, అక్కడ నుంచి వస్తున్నాడో తెలియదు. కాబట్టి మళ్ళీ ఈ స్టేషన్ ఎక్కి ఇక్కడ దిగినాడేమో. కాబట్టి ఇక్కడ పర్ముటేషన్, ఏంటి పర్ముటేషన్? ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఏ బి గా రాసుకోవచ్చు, బిఏగా రాసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినాడో తెలియదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాడో తెలియదు. ఏ బి అని వచ్చినాడు, బిఏ వచ్చినాడో తెలియదు. ఆ స్టేషన్ మనకి ఏంటివో కదా. కాబట్టి స్టార్టెడ్ డిస్క్రిమినేషన్. ఆర్డర్ మ్యాటర్ బికాస్ ఇంకా ఆర్డర్ అనేది వస్తుంది మనకి కదా. కాబట్టి పర్ముటేషన్ మాట్లాడదాం. ఎన్ అంటే ఏంటి? టోటల్ మొత్తం ఎన్ని స్టేషన్లు మనకి 25 స్టేషన్లు కదా. ఆర్డర్ మ్యాటర్ బికమ్స్ n p n, r ఈక్వల్ టు n ఫ్యాక్టర్ బై n మైనస్ r ఫ్యాక్టర్. n అంటే ఏంటి? టోటల్ స్టేషన్స్. r అంటే ఏంటి? స్టార్ట్ అయ్యింది డిస్టెన్స్, అంటే ఎక్కేది దిగేది. అంటే స్టార్ట్ అవుతున్నాడు, ఎండ్ దిగడం అనమాట. ఓకే, రెండు స్టేషన్లు మాత్రం. ఇలా ఆ స్టేషన్లకి అట్లా దిగే స్టేషన్లకి మనకి ఎన్ని టికెట్స్ చూద్దాం, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే, పర్ముటేషన్ ఇక్కడ చూడండి ఫార్ములా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ఎంత మనకి? 25 ఫ్యాక్టోరియల్ బై n 25 మైనస్ r ఎంత మనకి? 2 ఫ్యాక్టోరియల్. ఓకే, 25 ఫ్యాక్టోరియల్ అంటే 25 ఇంటూ 24 ఇంటూ 23 ఫ్యాక్టోరియల్. ఎందుకు అక్కడ వరకు రాసని చెప్తాను. 25 లో 2 పోతే 23 ఫ్యాక్టోరియల్. ఓకే, క్యాన్సల్. ఇంకా ఇదంతా ఇంటూ చేద్దాం. 25 ఇంటూ 24. ఇక్కడ చూడండి, 5 4 25, 8 10 100 50 0 0 6 అంటే మొత్తము 600 టికెట్లు అనేవి ప్రింట్ చేయొచ్చు. 600 వస్తాయంటే వస్తాయిలేండి. ఓకే, ఇగో చెప్పాను కదా, ఇక్కడ నుంచి తెలియదు, ఇక్కడ నుంచి తెలియదు, లేదా ఇగో ఈ మధ్యలో ఏమో 5వ స్టేషన్ నుంచి దిగి 6వ స్టేషన్ కి దిగినాడు, 6వ స్టేషన్ నుంచి 5కి వచ్చినాడేమో తెలియదు కదా మనకి. ఇక్కడ ఏంటి? ఒక స్టేషన్ కి ఇంకో స్టేషన్ కి మాత్రమే టికెట్ అనేది. బ్రదర్ ఇంకా ఏమన్నా సింపుల్ గా చెప్పనికి మనకి ఇక్కడ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కి దిగడం మాత్రమే జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళినాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టేషన్లు ఉండే? మొత్తం మనకి 25 కదా. మొత్తం ఎన్ని? 25. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ ఎక్కాలనుకున్నప్పుడు 25లో ఏదన్నా ఎక్కొచ్చు కదా. 25లో ఏదన్నా ఎక్కొచ్చు. కాబట్టి అతనికి ఎంత ఛాన్స్ ఉంది? ఫస్ట్ ఎక్కేటప్పుడు 25 స్టేషన్లు ఉంది. ఓకే, ఇప్పుడు రెండో ఛాన్స్ ఏంది? ఇప్పుడు ఎక్కినాడు, ఇంకా మళ్ళీ ఎక్కడు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ పోయేది ఎక్కడ? 24 స్టేషన్లు. ఏ స్టేషన్ పోయేది తెలియదు కాబట్టి 24. మనకేంది? దీనికేమో 25 మార్గాలు ఉన్నాయి, దీనికేమో 24 మార్గాలు. మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఒక ఎన్నుకి ఎన్ని మార్గాలు, ఒక పనికి ఎన్ని మార్గాలుగా ఉంటే ఇంకొక పనికి ఎన్ని మార్గాలు ఉంటే రెండు కలిపి m ఇంటూ ఎన్ని మార్గాలుగా చేస్తాం. ఇక్కడ ఈ 2 ఇంటూ చేస్తే 600. అదే చెప్తున్నది. ఇక్కడ ఎక్కినాడో తెలియదు, అక్కడ ఎక్కినాడో తెలియదు, ఇక్కడ ఎక్కినా తెలియదు. కాబట్టి ఇలా మన పర్ముటేషన్ లో ఇది మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, సెక్షన్ 1 లోని లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. తర్వాత సెక్షన్ 2 సెక్షన్ 3 త్వరగా నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ అరేంజింగ్ ఇన్ ద లెటర్స్ ఆన్ ద ట్రయాంగిల్ సో దట్ ద రిలేషన్ పొజిషన్స్ ఆఫ్ ది వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూట్. ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ ఏంటంటే మనకి ట్రయాంగిల్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ట్రయాంగిల్ వాటితో మనకి ఓవెల్స్ అందులో ఉన్న అక్షరాలను ఓవెల్స్ అక్షరాలు ఎన్ని పర్ముటేషన్స్, అలాగనే కాన్సనెంట్స్ ఎన్ని అక్షరాలు ఉన్నాయో వాటికి ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయో కనుక్కోవాలి. ఓకే, క్లియర్. అంటే ఇక్కడ మళ్ళీ ఏంది వచ్చిన అంటే
ఓవెల్స్ వచ్చిన చోట కాన్సనెంట్ అనేది రాకూడదు, కాన్సనెంట్స్ వచ్చిన కాడ ఓవెల్స్ అనేటివి రాకూడదు. అలాగా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, సొల్యూషన్ నేను ముందుగా రాశాను. ఇన్ ద మోడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, మొత్తం ఎన్ని ఇక్కడ చూడండి ట్రయాంగిల్, నంబర్ ఆఫ్ ఓవెల్స్. అసలు ఓవెల్స్ అంటే ఏంది? AEIOU తెలుసు కదా మీకు, AEIOU ఇవి ఓవెల్స్ అనమాట. మరి ఇక్కడ AEIOU ఏముంటాయి ఇక్కడ చూడండి, AEI చూడండి, ఈ 3 ఓవెల్స్ అనమాట. మొత్తం ఎన్ని ఓవెల్స్ ఉండే మనకి? 3 ఓవెల్స్ అనేవి ఉంది. అండ్ ద నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ అంటే మొత్తం, అంటే ఓవెల్స్ కాకుండా ఉండేటి వాటిని కాన్సనెంట్స్ అని మాట్లాడతాం. మొత్తం ఎన్ని ఉండే? ఇంకా ఇవన్నీ కాన్సనెంట్స్ కాబట్టి మొత్తం 5. 3 vowels can be arranged in the relation positions 3 ways. అంటే ఇప్పుడు మనకి 3 vowels ఉంటాయి. ఏంటివి? AIE. ఈ మూడింటికి ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయి కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము? n ఫ్యాక్టోరియల్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మొత్తం ఆ మూడింటికి మొత్తానికి కాబట్టి n ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేవ్స్. ఓకే, 5 కాన్సనెంట్స్ ఆఫ్ ది కెన్ బి ఆర్ అరేంజ్డ్ అంటే ఎన్ని ఇన్ ద రిలేటివ్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేవ్స్. మిగతా 5 అక్షరాలకి పర్ముటేషన్స్ అన్నమాట. ఇప్పుడు ఇవేమో మనకి మొత్తం పర్ముటేషన్స్ మనం కనుక్కోవాల్సింది. అని ఎలా ఉండాలి? అవి ఓవెల్స్ సపరేట్ అయి ఉండాలి, కాన్సనెంట్స్ సపరేట్ అయి ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ఓవెల్స్ కి ఎన్ని ఫ్యాక్టోరియల్స్ వస్తున్నాయి? మనకి 3 ఫ్యాక్టోరియల్, దీనికేమో 5 ఫ్యాక్టోరియల్ వేవ్స్ వస్తున్నాయి. మనకి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఒక పని ఎన్ని విధాలుగా, ఎన్నో మార్గాలుగా, ఇంకొక పని ఎన్ని మార్గాలుగా జరిగితే రెండింటిని కలిపి చేయాలనుకున్నప్పుడు m × n. ఇవేమో 3 మార్గాలు ఉన్నాయి, ఇవేమో 5 మార్గాలుగా ఉంది. కాబట్టి ఏం చేస్తాం? ద నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజెస్ 3 ఫ్యాక్టోరియల్ బై ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1. ఓకే, ఇవన్నీ ఇంటూ చేయాలి. 3 2 జా 6 × 1 చేస్తే ఇంకా అదే వస్తుంది. 5 4 జా 20, 23 జా 60, 16 2 జా 120 కదా, 120. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేద్దాం. 120 × 6 అంటే 0, 12, 6, 7 అంటే మొత్తము 720 వాట్స్ అని పర్మిటేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంతే స్టూడెంట్స్. ఓకే, ఇది ఎక్సర్సైజ్ 6.C లోని సెక్షన్ 1 లోని మొత్తం ప్రాబ్లమ్స్. ఇది మొత్తం 3 పార్ట్స్ గా రావడం జరిగింది. ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ప్లేలిస్ట్ లో ప్రతి వీడియో లెసన్ సంబంధించి వీడియో అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.